బయటికి వెళ్ళినప్పుడు పిల్లవాడు గట్టిగా అరిస్తే పేరెంట్స్ ఏం చేయాలి? చాలా మంది పిల్లలు బయటికెళ్ళిన తర్వాత ఒక విపరీతమైనటువంటి ఎక్సైట్‌మెంట్‌లోకెళ్ళిపోతారు. విపరీతమైనటువంటి అన్‌కంట్రోలబుల్‌కెళ్ళిపోతారు. మా బాబు మాల్‌కెళ్ళాడనుకోండి, విపరీతం అల్లరి చేస్తాడు. సార్ అసలు కంట్రోల్ చేయలేము. మా బాబు వాటర్ చూసాడనుకోండి, విపరీతమైనటువంటి ఎక్సైట్ అయిపోతాడు. సో, అసలు సముద్రానికి తీసుకెళ్తే ఇంకెళ్ళిపోతారంటాడు సముద్రంలోకి. ఇవన్నీ కూడా వాళ్ళు హ్యాపీనెస్ కండిషన్స్‌లో కాన్స్టిట్యూషనల్ ఎఫెక్ట్‌గా మనం చెప్పవచ్చేమో గానీ, సో, వీటిని మీరు దాదాపుగా అవాయిడ్ చేయగలిగితే మేలు. ఒకవేళ కేర్ చేసి కొంచెం జాగ్రత్తగా మీరు దాన్ని ముందే ప్రికాషన్‌గా తీసుకోవడం మంచిది. అంటే ఇంకా చాలా మంది ఏంటంటే ఇక్కడ సోషల్ డిస్టర్బెన్స్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి, సో పిల్లవాడు ఎక్కువ విపరీతంగా అల్లరి చేసినా సరే పక్కన వేరే వాళ్ళు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, వాళ్ళ డిస్టర్బెన్స్ కూడా మనం కన్సిడర్ తీసుకోవాలి కాబట్టి, తల్లిదండ్రులు కంపల్సరీ వీళ్ళని భయం ద్వారా గానో లేకపోతే ఇంకా ప్రేమగానో వాళ్ళని కంట్రోల్ చేయగలిగితే మేలు. బట్ ఇవన్నీ కంట్రోల్ అనేటువంటిది మీకు టెంపరరీగా అనిపించే విషయాలు. మీకు ఒక్కటే సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల అన్ని బిహేవియర్స్ కంట్రోల్ అవుతాయి. అంత స్టెబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. స్పీచ్‌లో కూడా ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. ఆ యొక్క హోమియోపతి మెడిసిన్స్ వల్ల అందుకని ఆ ప్రాబ్లమ్‌ని మనం ట్రీట్ చేయడానికి చూడాలే గానీ, ఆ ప్రాబ్లమ్‌ని మనం కంట్రోల్ చేయకూడదు. కంట్రోల్ చేయడం వల్ల టెంపరరీ సొల్యూషన్ వస్తుందే గానీ, ట్రీట్ చేయడం వల్ల మీకే శాశ్వతంగా ఉపశమనం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.